భాగ్యనగరానికి మణిహారం మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ అందాలు నక్లెస్ రోడ్డు హొయ్యలు హవ్వ ఈ సుందర మనోహర దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. సాయంత్రం అయితే చాలు సగం నగరం ట్యాంక్ బండ్ పైనే వాలిపోతుంది. సరదాగా సాగర్ అందాలు చూస్తూ సేద తీరుతుంది. మరి ఈ అందాల వెనుక కనిపించని అసలైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. పైన పటారం లోన లుఠారం అన్న చందంగా మారిన హుస్సేన్ సాగర్ జలాశయం పరిస్థితిపై బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్కి చార్మినార్ ఎంత ఫేమసో హుస్సేన్ సాగర్ కూడా అంతే ఫేమస్. కానీ హుస్సేన్ సాగర్ను ఒకప్పుడు మంచినీళ్ళ సరస్సుగా ఉపయోగపడింది. రాను రాను ఇది మురికి కూపంలాగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ హుస్సేన్ సాగర్ పరిస్థితి మారట్లేదు. అధికార యంత్రాంగం హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం తీవ్రమైనటువంటి శ్రమ చేస్తున్నామని నిరంతరం చెప్తూనే ఉంటుంది. కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన మాత్రం జరగట్లేదు. ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. హుస్సేన్ సాగర్ పరిస్థితి ఎంత ఉంది, ప్రతిరోజు ఎంత MLD వ్యర్థాలు ఇందులో చేరుతాయి, ఎంత మురుగునీరు ఇందులో చేరుతాయి అనేది గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం. అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసియాలో అతిపెద్ద కృత్రిమ సరస్సుగా ప్రసిద్ధి చెందిన హుస్సేన్ సాగర్ ఈ జలాశయం 1563లో ఇబ్రహీం ఖూలీ కుతుబ్ షాచే ప్రారంభించబడింది. దీని మధ్యలో ఉన్న బుద్ధుని విగ్రహం ఏకశిలకు ప్రసిద్ధి చెందింది. హుస్సేన్ సాగర్ను ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ మహానగరానికి వెన్నులా నిలుస్తుంది. ఇది ఒకవైపు, మరోవైపు చూసుకుంటే దుర్భేద్యమైన వాసన చెత్తా చెదారంతో హుస్సేన్ సాగర్ కంపు కొడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థాలతో సాగర్ విషయమయంగా మారింది. అయితే ఇక్కడ నీళ్లు తెల్లగా కాదు, పూర్తిగా పచ్చగా కనిపిస్తాయి. దీనికి కారణం రసాయన వ్యర్థాలు, మానవ వ్యర్థాలే. హైదరాబాద్ సికింద్రాబాద్ను కలిపే అతిపెద్ద భాండారం ట్యాంక్ బండ్. ఈ ట్యాంక్ బండ్ ఒకప్పుడు మంచినీటి సరస్సుకి ఉపయోగపడేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మురికి కూపంలాగా హుస్సేన్ సాగర్ మారిందని చెప్పుకోవచ్చు. మొత్తము హుస్సేన్ సాగర్ని శుద్ధి చేస్తామనేటువంటి మాటలు అనేక రోజుల నుంచి, అనేక ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో హుస్సేన్ సాగర్ శుద్ధి అనేది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దీనికి ప్రధాన నిదర్శనం ఏంటంటే ఇగో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, హుస్సేన్ సాగర్లో వచ్చేటువంటి చెత్త. ఈ మొత్తం హుస్సేన్ సాగర్కి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా ఒకసారి మనం గమనిస్తే 240 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. హుస్సేన్ సాగర్ చెరువు మొత్తం వాటర్ స్ప్రెడ్ ఏరియా అంటే వాటర్ మొత్తం ఎంత మేరకు ఉందని ఒకసారి మనం గమనిస్తే 5.7 చదరపు కిలోమీటర్లు. హుస్సేన్ సాగర్కి సంబంధించిన ఫుల్ ట్యాంక్ అంటే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు 4.81 చదరపు కిలోమీటర్ల మేర వాటర్ వైశాల్యం ఉంటుందనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా ఈ హుస్సేన్ సాగర్ లోతు ఎంత ఉంటుందనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది కూడా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలంటే హుస్సేన్ సాగర్కి వచ్చి ఇందులో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఇంతకీ హుస్సేన్ సాగర్ ఎంత లోతున ఉంటుందని. హుస్సేన్ సాగర్ అనేది గతంలో చాలా లోతుగా ఉండేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇందులో చెత్త, సిల్ట్ మొత్తం పేరుకపోయి హుస్సేన్ సాగర్ లోతు 32 అడుగులు మాత్రమే ఉందనేది అధికారులు చెప్తున్నటువంటి లెక్క. సో సరాసరి దాదాపుగా 15 అడుగులకు పైబడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద భాండాగారాన్ని గాలి కొదిలేశారనేటువంటి ప్రశ్న అనేక రోజుల నుంచి ఉత్పన్నమవుతుంది. హుస్సేన్ సాగర్ ఎంత అందంగా మనకు దూరం నుంచి కనిపిస్తుందో దగ్గరికి వస్తే అంతే కంపు కొడుతుంది అనేది క్లియర్గా మనం ఇక్కడ నిలబడి ఉన్నటువంటి పరిస్థితి గమనించినా, లేకపోతే ఇందులో నుంచి వచ్చేటువంటి చెత్తని గమనించినా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. ఇందులో హుస్సేన్ సాగర్కి సంబంధించి మొత్తం ఇందులో ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి కెమికల్ వాటర్ వస్తుంది. మానవ వ్యర్థాలు ఇందులో వచ్చి కలుస్తాయి. డ్రైనేజ్, సివరేజ్కి సంబంధించినటువంటి వాటర్ వచ్చి కలుస్తాయి. నాలాలకు సంబంధించిన వాటర్ వచ్చి ఇందులో కలుస్తాయి. హోటల్కి సంబంధించినటువంటి వాటర్ యూజ్డ్ వాటర్ కూడా ఇందులోకి వచ్చి కలుస్తుంది. సో ఇవన్నీ నీళ్లు కలిసిన తర్వాత హుస్సేన్ సాగర్ ఎంత దయనీయంగా, ఎంత అధ్వానంగా మారిందో అనేది మనకి ఈ దృశ్యాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మనము హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ సాగర్లోకి ఏ నాలా నుంచి నీళ్లు వస్తాయి, ఏ చెరువులో నుంచి నీళ్లు వస్తాయి, హుస్సేన్ సాగర్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడి వరకు వెళ్తాయి, ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హుస్సేన్ సాగర్ మొత్తం క్యాచ్మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. హుస్సేన్ సాగర్లో 5.7 చదరపు కిలోమీటర్ల వరకు నీరు విస్తరించి ఉంది. సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 4.81 చదరపు కిలోమీటర్లు. అయితే నగరం నడిబొడ్డున ఇంత భారీ సరస్సు ఉన్నా దానివల్ల కలిగే మంచి కంటే చెడే ఎక్కువ. ఇక్కడికి వచ్చే సందర్శకులకు దుర్గంధం స్వాగతం పలుకుతుంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగడం తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. ఇక్కడ పనిచేసే వారి పరిస్థితి అయితే మరీ ఘోరం. చెత్తని ఈ కార్మికులు నిరంతరం ఇందులో నుంచి తీసి బయటికి తరలిస్తుంటారు. ఈ కార్మికులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేస్తారనేది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సో అంతకన్నా ముందు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయంటే ఒక్క నిమిషం కూడా నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ అంత ఇబ్బందికరంగా అంత గలీజు వాసన స్మెల్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో కార్మికులు అమ్మ, మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పని చేస్తారు? 5 దాకా చేస్తాం. 9 గంటలకు వస్తారా? 9కి వచ్చి 5 గంటల దాకా చేస్తాం. ఇంతగానం కంపు కొడుతుంది, ఎట్లా పని చేస్తారమ్మా? గట్టినే చేస్తాం. అయ్యో మరి ఏం చేస్తాం, ఎట్ట కూడా చెయ్యాలి, తప్పదుగా. మాకు అలవాటే. ఇప్పుడు 20 ఏళ్ళ మటన్ చేస్తాను. అవునా? అలవాటే. ఇప్పుడు మీరు ఇంతగానం చెత్త ప్రతిరోజు తీస్తారు కదా, మళ్ళా నెక్స్ట్ డే మళ్ళీ ఇంతగానం వస్తుందా? వస్తుంది, రోజు వస్తుంది, రోజు వస్తుంది. ట్రాక్టర్లకు వేస్తాం. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఏమో ఇటువైపు ఉంది, హుస్సేన్ సాగర్ అటువైపు ఉంది. అటువైపు నుంచి తీస్తారా, కేవలం ఇటువైపు మాత్రమే తీస్తారా? చుట్టూ తీస్తాం, చుట్టూ తీస్తాం, చుట్టూ తీస్తాం. ఒక కాడ నికరం ఏమి లేదు, చుట్టూ తీసుకుంటూ వస్తాం అంతే. ఇప్పుడు ఇంత ఈ వాసనలో ఇంత ఇబ్బందులు పడుకుంటూ మీకు జాగ్రత్తలు ఏం తీసుకుంటారమ్మా? ఇంత డేంజరస్ సిచ్యువేషన్, ఏదైనా రోగాలు వస్తాయనేటువంటి మాట కూడా అంటారు కదా. గ్లౌజులు ఇస్తారు, సార్లు, పంజలు ఇస్తారు, సబ్బులు ఇస్తారు, కొబ్బరి నూనె ఇస్తారు, అన్ని ఇస్తారు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు నాగలక్ష్మి. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ హుస్సేన్ సాగర్ లో చెత్త తీసే పని? చాలా రోజుల నుంచి చేస్తున్నాను సార్. నేను ఒక 2 నిమిషాలు నిలబడితేనే వామిటింగ్ వచ్చేటట్టు అవుతున్నది. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎట్లా పని చేస్తారు మీరు? ఇక చేస్తున్నాం, మాకు లేక చేస్తున్నాం సార్. ఇక మాకు లేక చేస్తున్నాం, మాకు ఇక అలవాటు అయిపోయింది. వచ్చిన కొత్తలో మేము గిట్ల చేయలేము వాసనకు, కానీ అలవాటు అయిపోయింది. ఇక కొత్తగా వచ్చినప్పుడు వామిటింగ్లు, కళ్ళు తిరగడము, తినడం, తిండి పోకపోవడం ఇవన్నీ జరిగేట్వా? జరిగినాయి సార్. అప్పుడు ఇప్పుడు ఇక అలవాటు అయిపోయింది మాకు. అప్పుడు వాంతింగ్లు అయినాయి, ఇట్లా తిరిగి చక్కెర వచ్చి పడ్డట్టుగా అట్లా అయినాయి, కానీ ఇప్పుడు ఇక అలవాటు అయిపోయింది. కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ పని చేస్తూనే ఉంటారు, చెత్త వేసేటోళ్ళు వేస్తూనే ఉంటారు కదా, ఎవరైనా కనబడితే ఇక్కడ సార్ ఇక్కడ చెత్త వేయొద్దని చెప్తారా? చెప్తాం కానీ ఇక మేము ఇటు చెప్తుంటే మాట వేసిపోతూనే ఉంటారు వాళ్ళు. అంతేనా? ఎంత ఉంటుందమ్మా మీ జీతం? మా జీతం 10,000 దాకా వస్తుంది. 10,000 వరకు వస్తుందా? ఇప్పుడు మొత్తం ఎంతమంది పని చేస్తారమ్మా మీరు? మేము 25 మంది ఉంటాం. 25 మంది? బండికి ఒక బండికి 25 మంది ఉంటాం. మొత్తం ఎన్ని బండ్లు పని చేస్తాయి ఇక్కడ? 4 బండ్లు చేస్తాం. అవునా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి పనులు, క్లీనింగ్ జరుగుతూనే ఉంటాయి. ఇట్లానే చేస్తుంటే ఇది పడుతూనే ఉంటుంది, చెత్త మేము తీస్తూనే ఉంటాం. ఇక అమ్మ, ఈడ వాసనకి ఇంత అన్నం వస్తుంది కదా, ఈ వాసన తగ్గించేందుకు అవి ఏదో పౌడర్లు చల్లుతారటగా, నిజమేనా? చల్లుతారు సార్, పౌడర్ చల్లుతారు. ట్యాంకులలో పోతారు, ఇట్లా తీసుకొచ్చి చల్లుతారు కానీ ఇక అది చల్లినంత సేపే, మళ్ళీ ఎప్పుడు ఏదో ప్రకారం వస్తూనే ఉంటుంది వాసన. సో ఇది చూస్తున్నాం కదా, హుస్సేన్ సాగర్లో నిరంతరం వచ్చేటువంటి చెత్తని పాపం ఈ కార్మికులు నిరంతరం 4 ట్రిప్పుల ద్వారా ఇందులో వచ్చేటువంటి చెత్తని మొత్తం కూడా క్లియర్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్లో వస్తున్నటువంటి చెత్తని, ఇందులో వస్తున్నటువంటి కెమికల్ని క్లియర్ చేసేటువంటి పని ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకసారి ఇంకొంత ముందుకెళ్దాం మనం. అక్కడ హుస్సేన్ సాగర్లో ఎప్పటి నుంచి ఈ ప్రక్షాళనకు సంబంధించినటువంటి పనులు ఊపందుకున్నాయి, అసలు పనులు జరుగుతున్నాయా లేదా అనేది కొంచెం ముందుకెళ్దాం, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. వ్యర్థాలు తీయడం, మళ్లీ యథావిధిగా రావడం ఇక్కడ రోజు జరిగే తంతు. సాగర్ను శుద్ధి చేసేందుకు గత ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేసింది. ఆస్ట్రియా, కెనడా వంటి విదేశాల నుంచి సాగర్ ప్రక్షాళనకు ఖరీదైన మిషన్లు రప్పించింది. 100 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయినా కూడా అన్ని సాగర్లో పోసిన పాలల్లో తయారయ్యాయి. అయితే 15 ఏళ్లుగా సాగర్ ప్రక్షాళన సాగుతున్నా సాధించిన ప్రగతి మాత్రం శూన్యం. ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద ఉన్న ఒక్కసారి మనం లాంగ్ వ్యూ చూస్తే హుస్సేన్ సాగర్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడొచ్చు. కానీ ఇక్కడ కింద చూడొచ్చు ఎంత మేర చెత్త వస్తుంది అనేది. జెట్టింగ్ మిషన్ ద్వారా ఇందులో వచ్చే చెత్తని మొత్తం కూడా క్లియర్ చేసేటువంటి పని చేస్తున్నారు. మాట్లాడదామన్నా, రెగ్యులర్ గా చేస్తారా ఈ జెట్టింగ్ మిషన్? డైలీ చేస్తాం. ఏమొస్తుంది ఈ జెట్టింగ్ మిషన్ ద్వారా ఇది చేస్తే?
అది కెమికల్ కోసం. కెమికల్ పోస్తారా? కెమికల్ పోస్తే ఏమవుతుంది? అది వాసన అన్నీ వెళ్ళిపోతుంది. వాసన వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కూడా మస్తు వాసన వస్తుందిగా. మళ్ళీ ఇంకో ట్రిప్ రావాలి, ఇంకో వేరే వేసుకొని వస్తాం. రోజుకి ఎన్నిసార్లు కొడతారు? 10 ట్రిప్పులు కొట్టారు బండి. 10 ట్రిప్పులా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు అది జెట్టింగ్ మిషన్ తోని కొడుతున్నారు కదా, కెమికల్ కొడుతున్నారు కదా, అటువైపు మొత్తం చెత్త పోతుందిగా. మధ్యలో మిషన్లు వస్తాయి, మిషన్లు తీసేస్తుంది. అవునా? మిషన్ వస్తుంది మధ్యలో. ఇంతగానం చెత్త వస్తుందా హుస్సేన్ సాగర్లోకి? చాలా వస్తుంది సార్. ఎన్ని బండ్లు ఉన్నాయి మొత్తం? 3 బండ్లు. ఎన్నిసార్లు కొడతారు? 10. 3 బండ్లు 10 ట్రిప్పులు కొడతారు. 10 ట్రిప్పులు కొడతారా? పొద్దున్న నుంచా? ఎన్ని గంటల నుంచి? 8 గంటల నుంచి 5 గంటల వరకు. సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు? రోజు కొడతాం. ఓన్లీ ఎండాకాలమే కొడతారా? ఇట్లా ఎండాకాలంలో వాసన ఎక్కువ వస్తుంది కాబట్టి ఎండాకాలమే కొడతాం. ఇది మొత్తం ఇంత గ్రీన్ కలర్ కనబడుతుందిగా, ఏందది? కెమికల్స్? మీరు కొట్టిన కెమికలా? పైనుంచి వచ్చిన కెమికల్? వచ్చిన కెమికల్, నూనె మసాలా అవన్నీ ఉంటుంది. సో మనము ఈ హుస్సేన్ సాగర్లో పరిస్థితి చూడొచ్చు. సో హుస్సేన్ సాగర్కి సంబంధించి ఒకసారి ఎప్పటి నుంచి ఈ ప్రక్షాళనకు సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయ్యాయని గమనిస్తే, హుస్సేన్ సాగర్ శుద్ధి చేయడానికి ఆస్ట్రియాకి సంబంధించిన ప్రతినిధుల బృందం గతంలో హుస్సేన్ సాగర్ని పరిశీలించింది. ఆస్ట్రియాలోని డ్యాబిన్ నదిని ఏ విధంగా శుద్ధి చేశారో సేమ్ అలాగే హుస్సేన్ సాగర్ని కూడా శుద్ధి చేయడానికి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. సో అది పూర్తి స్థాయిలో కాలేదు. దాని తర్వాత కెనడాకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడికి వచ్చి మొత్తం విజిట్ చేసింది. సోలార్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేస్తామని ప్రయోగాత్మకంగా కొన్ని పనులు చేపట్టింది. అయితే అప్పట్లో కొంత మార్పు వచ్చిందని అధికారులు చెప్పినప్పటికీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు బయో రెమిడియేషన్ అనే ప్రక్రియని ప్రస్తుతం హెచ్ఎండిఏ చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా హుస్సేన్ సాగర్ శుద్ధికి సంబంధించిన పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి నేను ఒక నెలకి ఎంత మేర ఖర్చు అవుతుంది హుస్సేన్ సాగర్కి అని ఆ లెక్కలు చెప్తే మాత్రం అందరూ ఖచ్చితంగా షాక్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు దాదాపుగా 25 లక్షల రూపాయలు, అంటే ప్రతి నెల దాదాపుగా 25 లక్షల రూపాయలు హుస్సేన్ సాగర్ ఖర్చు పెట్టడానికి అవుతుంది, కేవలం నీటిని శుద్ధి చేయడానికే. ఇక మిగతా ప్రక్రియను ఒకసారి మనం గమనిస్తే 90 మంది వరకు లేబర్స్ ఉంటారు. ప్రతి నెల వాళ్ళకి 5 లక్షల వరకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా నాలాల మళ్లింపు, అంటే ఇందులోకి వచ్చేటువంటి సివరేజ్ వాటర్ని డైవర్ట్ చేయాలి, దానికి ఒక 3 లక్షలు, బయో రెమిడియేషన్ కోసం మరో 13 లక్షలు, ఇలా ప్రతి నెల దాదాపుగా 50 నుంచి 60 లక్షల రూపాయలు కేవలం హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం, హుస్సేన్ సాగర్ ట్రీట్మెంట్ కోసం హెచ్ఎండిఏ ఖర్చు పెడుతుందంటే ఎంత మేర ఖర్చు పెడుతుంది? మరి హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏమైనా మారిందా అని మనం గమనిస్తే ఏమాత్రం హుస్సేన్ సాగర్లో మార్పు లేదు అనేది క్లియర్గా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి అధికారులు సీరియస్గా పనిచేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే లక్షల రూపాయలు ప్రజాధనం ఇందులో దీనికోసం ఖర్చు పెడుతున్నారు. సరే, హైదరాబాద్ని నీట్గా పెట్టేందుకు, హుస్సేన్ సాగర్ని శుద్ధి చేసేందుకు ఖర్చు పెడుతున్నారు సరే, కానీ రిజల్ట్ ఏమన్నా ఉంటుందా అంటే రిజల్ట్ ఏమీ కనిపించట్లేదు. కొంతమేర చెత్త తీస్తున్నారు, మళ్ళీ వచ్చి చెత్త చేరుతుంది, కెమికల్స్ వేస్తున్నారు, మళ్ళీ పైనుంచి ఇండస్ట్రియల్ వాటర్ వచ్చి ఇందులో కలుస్తున్నాయి. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. ఇట్లా చేస్తే కొన్ని వందల సంవత్సరాలైనా హుస్సేన్ సాగర్ బాగుపడదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది హుస్సేన్ సాగర్ది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ సాగర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం హెచ్ఎండిఏ ప్రతి నెల దాదాపుగా 56 లక్షలు ఖర్చు చేస్తుంది. జెట్టింగ్ మిషన్ల ద్వారా వేలాది లీటర్ల రసాయనాలు సాగర్లో స్ప్రే చేస్తున్నారు. నిత్యం వందలాది కార్మికులు చెత్తను తొలగిస్తున్నారు. కానీ ట్యాంక్ బండ్ కంపు మాత్రం మారడం లేదు. ఈ జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది ఘోరంతే, ఇంకా చేయాల్సింది కొండంత. ఇప్పటి వరకు మనం ట్యాంక్ బండ్ వైపు నుంచి హుస్సేన్ సాగర్ని చూసాం. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చాం. ఇటువైపు కూడా హుస్సేన్ సాగర్ని ఒకసారి మనం గమనిస్తే హుస్సేన్ సాగర్ పరిస్థితి ఇది క్లియర్గా దగ్గర నుంచి చూస్తే ఎంత ఇబ్బందికరంగా ఉందో చూడొచ్చు. ఈ హుస్సేన్ సాగర్లోనే వినాయకుల నిమజ్జనం జరుగుతుంది. ఈ హుస్సేన్ సాగర్లోనే అమ్మవారి విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. బతుకమ్మలు కూడా ఇదే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. కానీ హుస్సేన్ సాగర్ని ఎంత దయనీయంగా అధికారులు కానీ యంత్రాంగాలు కానీ తయారు చేశాయో క్లియర్గా చూడొచ్చు. హుస్సేన్ సాగర్ని శుద్ధి చేయాలంటే ముందుగా హుస్సేన్ సాగర్లకు వచ్చేటువంటి మురుగుని మొత్తం కూడా, అంటే సివరేజ్ వాటర్ కానీ, ఇండస్ట్రియల్ వాటర్ కానీ, డ్రైనేజ్ వాటర్ కానీ, నాలాల నుంచి వచ్చినటువంటి ఆ వాటర్ కానీ అది మొత్తం కూడా మొదటగా రాకుండా చూడాలి. అది దాని తర్వాత ఇందులో మొత్తం పూడిక చాలా వరకు, అంటే సిల్ట్ చాలా వరకు పేరుకుపోయింది అనేక ఏళ్ల నుంచి.
ఆ సిల్ట్ని తీయాల్సి ఉంది. వ్యర్థాలు ఉన్నాయి, అంటే మానవ వ్యర్థాలు ఉన్నాయి, ఇతర వేస్టేజ్ పెద్ద మొత్తంలో ఉంది. ఆ వ్యర్థాలు కూడా క్లియర్ చేయాల్సి ఉంది. అవన్నీ కూడా ఇందులోకి రాకుండా డైవర్ట్ చేయాలి. హుస్సేన్ సాగర్లోకి ప్రధానంగా 4 ప్రధాన కాలువల నుంచి మురుగునీళ్ళు వచ్చి చేరుతాయి. బల్కాపూర్ నాలా, బంజారా నాలా, పికెట్ నాలా తో పాటు కూకట్పల్లి నాలా, ఈ 4 నాలాలకు సంబంధించినటువంటి నుంచి సివరేజ్ వాటర్ వస్తుంది. ప్రధానంగా బల్కాపూర్ నాలా, బంజారా నాలా, పికెట్ నాలా నుంచి సివరేజ్ వాటర్ వస్తే కూకట్పల్లి నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు అంటే కెమికల్కి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వేస్టేజ్, ఆ కెమికల్ వాటర్ అంతా కూడా ఇందులో వచ్చి కలుస్తుంటాయి. దీంతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో మొత్తం విషతుల్యంగా మారిందని చెప్పుకోవచ్చు. రోజు అంటే పర్ డే 500 నుంచి 550 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే అంత మేర సివరేజ్ కలుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం కుకట్పల్లి నాలా నుంచి దాదాపుగా 350 MLD సివరేజ్తో పాటు ఇండస్ట్రియల్ కెమికల్స్ వ్యర్థాలకు సంబంధించినటువంటి వాటర్ ఇందులో వచ్చి కలుస్తాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. సో ఈ పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర్ని శుద్ధి చేయాలంటే అధికారులు కేవలం మాటల వరకే పరిమితం అయితే కుదరదు. ఖచ్చితంగా చాలా సీరియస్గా ఫోకస్ పెడితే తప్ప అది సాధ్యం కాదని చెప్పుకోవాలి. దాంతోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపుగా 42 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి పార్కులు కూడా ఉన్నాయి. ఆ పార్కులను కూడా క్లీన్గా ఉంచాలన్నా జనాలు హుస్సేన్ సాగర్ చూడడానికి రావాలంటే పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర్ని శుద్ధి చేయాల్సి ఉంది. టూరిస్టులని అట్రాక్ట్ చేయాలంటే కూడా హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సి ఉంది. అధికార యంత్రాంగం చాలా వరకు ఫోకస్డ్గా పనిచేయాల్సి ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ అన్ని అంశాలపైన అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెడితే తప్ప హుస్సేన్ సాగర్ అనేది శుద్ధి కాదు. మాటల వరకు మాత్రం పరిమితం అవుతుంది. బిల్లులు వస్తాయి, దాంట్లోంచి అధికారులు కొంత లంచాలకు అలవాటు పడ్డారు, ఆ డబ్బులు తీసుకుంటున్నారు, కాంట్రాక్టులతో ములాఖాత్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు కొంత తింటున్నారు, కొంతమేర నామమాత్రంగా ఖర్చు పెడుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ శుద్ధి పేరుతో కోట్లాది రూపాయలు అధికార యంత్రాంగం తింటుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం డబ్బులు ఖర్చు అవ్వట్లేదు అనేది క్లియర్గా ఇక్కడ పరిస్థితి చూస్తే మనకి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం హుస్సేన్ సాగర్ శుద్ధి చేయాలంటే ఇందులోకి వచ్చేటువంటి మానవ వ్యర్థాలు, ఇండస్ట్రియల్ వాటర్, కెమికల్ వాటర్ ఇది మొత్తం రాకుండా చూడాలి, మొత్తం డైవర్ట్ చేయాల్సి ఉంది. అది కాకుండా సిల్ట్ ఇందులో చాలా వరకు వ్యర్థాలు ఉన్నాయి, ఆ వ్యర్థాలు అనేక ఏళ్ళ నుంచి పేరుకుపోయి ఉన్నాయి, అది మొత్తం కూడా క్లియర్ చేయాల్సి ఉంది. కొత్తగా చెత్తను వేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం జెట్టింగ్తో కెమికల్ ఇందులో వేసి క్లీన్ చేస్తే తప్ప హుస్సేన్ సాగర్ కొంతలో కొంతైనా శుద్ధి కాదు. ప్రతిరోజు 50 లక్షల రూపాయలు అంటే దాదాపుగా ప్రతి నెల 50 లక్షల రూపాయలు హుస్సేన్ సాగర్ శుద్ధి కోసం అధికార యంత్రాంగం ఖర్చు పెడుతుందంటే అందరికీ షాక్ అవ్వక తప్పదు. కానీ ఇది వాస్తవం. హుస్సేన్ సాగర్ పేరు మీద 50 లక్షల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడుతున్నారు. అది అధికారుల జోబులకు వెళ్తుందా, నాయకుల జోబులకు వెళ్తుందా, కాంట్రాక్టర్ల జోబులకు వెళ్తుందా తెలియదు, కానీ హుస్సేన్ సాగర్ మాత్రం శుద్ధి అవ్వట్లేదు. ఇది హుస్సేన్ సాగర్ అధ్వానమైనటువంటి పరిస్థితి మీద తీసుకునేటువంటి జాగ్రత్తల మీద పూర్తి అప్డేట్. కెమెరామెన్ నరసింహతో శ్రవణ్, బిగ్ టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.